ఈ సినిమా కోసం రావిపూడి చాలా పెద్ద ప్లానింగ్ చేస్తున్నాడు. లేట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రానికి సక్రతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ సినిమా కోసం చిరంజీవి ఓ పాట పాడే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత చిరు గొంతు సవరించుకోవడం అభిమానులకు స్పెషలే. వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తారన్న ప్రచారం జరుగుతుంది. నిజానికి వెంకీది అతిథి పాత్రేం కాదు, కాస్త నిడివిమున్న క్యారెక్టరే. వెంకీ కోసం ఓ పాట, ఓ ఫైట్ కూడా డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది. చిరు, వెంకీ ఓ పాటలో స్టెప్పులు వేస్తారని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి డాన్స్ చేస్తే అంతకంటే కావాల్సిందేనుంది. ఈ సినిమాలో చిరు సెక్యూరిటీ ఆఫీసర్ పై కనిపిస్తారని తెలుస్తుంది. హీరోయిన్ కి సెక్యూరిటీగా వెళితే అక్కడ ఏం జరిగిందన్నది కాన్సెప్ట్. బీన్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మొత్తం 5 పాటలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 3 పాటల్ని రికార్డ్ చేసినట్టు సమాచారం. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. మెగాస్టార్ కెరీర్ లో 157 సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. చిరు టైమింగ్ కు అనిల్ కామెడీ తోడితే థియేటర్లలో నవ్వులు పోయడం ఖాయమని తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి తన అసలు పేరు శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించబోతున్నారు. మెగాస్టార్ ను ఎలా చూడాలనుకుంటున్నారో తన సినిమాలో ఆయన్ని అలాగే చూపించనున్నట్లు చెప్పి సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాడు అనిల్. ఇక వెంకటేష్ చిత్రంలో గోదావరి గట్టు పాట బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అంతకు మించి సాంగ్స్ ఉండాలని చిరు చెప్పాడట. ఇదిలా ఉంటే మెగా 157 మ్యూజిక్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉంటాయని, ఇందులో 3 పాటలకు సంబంధించిన ట్యూన్స్ ఆల్రెడీ లాక్ అయిపోయాయని, మరో 2 ట్యూన్స్ ను ఫైనల్ చేయాల్సి ఉందని తెలుస్తుంది. అంతేకాదు మెగా 157 మ్యూజిక్ విషయంలో మరో క్రేజీ న్యూస్ కూడా తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాంలో ఎలాగైతే వెంకటేష్ తో సాంగ్ పాడించి సినిమాకు మంచి హైప్ ను తీసుకొచ్చారో, ఇప్పుడు మెగా 157 లో కూడా అలానే మెగాస్టార్ చిరంజీవితో ఓ సాంగ్ ను రికార్డు చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట. అదే నిజమైతే మెగా 157 కి స్పెషల్ క్రేజ్ తోడైనట్టే. ఇదిలా ఉంటే ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ ఎంటర్టైన్మెంట్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొనిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.